హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన టాపిక్ వచ్చి యూట్యూబ్లో కంటెంట్ అనేది ఏ విధంగా క్రియేట్ చేయాలి. సో మనం ఏ కంటెంట్ తీసుకున్నా కూడా ఆ కంటెంట్ అనేది ఆల్రెడీ మనకి యూట్యూబ్లో అప్లోడ్ అయితే ఉంటుంది. ఎందుకంటే మనలాగా చాలామంది చేస్తుంటారు. సో కాకపోతే ఏంటంటే దాన్ని మనం డిఫరెంట్గా క్రియేట్ చేయడానికి ట్రై చేయాలన్నమాట. పెద్ద యూట్యూబర్ నుంచి చిన్న యూట్యూబర్ దాకా క్రియేటర్ అనేవాడు ఒకే వీడియోని చేస్తాడనమాట. కాకపోతే ఏంటంటే వాళ్ళు చెప్పే స్టైల్ అనేది వేరే ఉంటుంది. కావాలంటే చూడండి, ఒకరు చెప్పే విధానం వేరేగా ఉంటుంది, ఒకరు చెప్పేది వేరేగా ఉంటుంది. కాకపోతే ఇద్దరు కంటెంట్ అనేది ఒకటే అనమాట. మనం మన వీడియో అనేది ఏ విధంగా చేయాలి, ఏ విధంగా రూపుదిద్దుకోవాలి అంటే కనుక, సో మీరు ఒక కంటెంట్ చేయాలనుకుని ఫిక్స్ అయ్యారనుకోండి, ఆ కంటెంట్ అనేది యూట్యూబ్లో సెర్చ్ చేయండి. సెర్చ్ చేసి మీకు చాలా వీడియోలు వస్తాయి. సో ఆ వీడియోలన్నీ చూడండి. వీడియోలన్నీ అంటే మొత్తం ఎన్ని ఉంటే అన్ని చూడమని కాదు, ఒక 5-6 వీడియోలు అయితే మీరు చూడండి. చూసిన తర్వాత దాంట్లో మీకు కొన్ని పాయింట్లు అయితే మిస్ అవుతుంటాయి అన్నమాట. సో ఎంత పెద్ద క్రియేటర్ అయినా కూడా, ఎంత పెద్ద యూట్యూబర్ అయినా కూడా ఎక్కడో ఒక చోట చిన్న చిన్న తప్పులు చేస్తుంటాడు. ఆ తప్పులన్నీ కూడా మీరు వెతికి అవన్నీ కూడా మీ దాంట్లో క్లారిఫై చేయండి. కొన్ని మిస్ అయిపోతుంటాడు అనమాట. సో అటువంటి మిస్ అయిపోయినన్ని కూడా మీరు గ్యాదర్ చేసి అవి గనక మీ వీడియోలో గనక వేస్తే మీకు కూడా మంచి బేస్ అయితే ఉంటుందన్నమాట. ఇక్కడ మనకి క్రియేటర్కి కామన్గా ఉండే పాయింట్ ఏంటంటే డిఫరెంట్ అనమాట. కంటెంట్ అనేది ఒకటే ఉంటుంది, కానీ మనం దాన్ని డిఫరెంట్గా చేయాలన్నమాట. నేను ఒక యూట్యూబర్ని, నేను వేరే యూట్యూబర్ వీడియో చూడడం ఏంటి అని చెప్పి. సో ఇది ఒకటి మీరు గుర్తుపెట్టుకోండి. ఎంత పెద్ద క్రియేటర్ అయినా సరే వేరే దాన్ని చూసి వాళ్ళు ఇంప్రూవ్ అవుతారు. ఓకేనా? మనం వేరే దాన్ని చూస్తేనే మనం ఇంప్రూవ్ అవ్వగలం. అదే పని వేరే వాళ్ళు చేస్తే మనం చూసామనుకోండి, ఓకేనా, దానికి మనం భిన్నంగా చేయడానికి ట్రై చేస్తాం అన్నమాట. దాంట్లో మనం ఏ విధంగా సింపుల్గా చేయాలి, సో దాంట్లో మనం ఇంకా ఏం యాడ్ చేయాలి అనేది ఉంటుందన్నమాట. సో చాలామంది అయితే ఈ పొరపాట్లు అయితే చేస్తున్నారు. సో యూట్యూబ్లో ఎప్పుడైనా సరే మీరు ఒక కంటెంట్ చేసేటప్పుడు దాన్ని యూట్యూబ్లో చూసిన తర్వాత వాళ్ళు చేసిన దాంట్లో ఏమైనా తప్పులు ఉంటే ఆ తప్పులు అనేది మీరు క్లియర్ చేయడానికి ట్రై చేయండి. ఓకేనా? మనకి నార్మల్గా అయితే ఏదైనా ఒక వీడియో ఉందంటే అదే వీడియోని ప్రతి క్రియేటర్ చేస్తాడు, కానీ ఇక్కడ ప్రతి క్రియేటర్ చేయడం కాదు, మనం దాన్ని డిఫరెంట్గా ఏ విధంగా చేయాలనేది ఇక్కడ మనకి మెయిన్ పాయింట్ అనమాట. ఓకేనా? అండ్ అలానే మనకి వీడియో టైమింగ్ అనమాట. సో మీరు ప్రతి వీడియో చూస్తారు కదా, సో వాళ్ళ టైమింగ్ అనేది ఎంత ఉంది. చాలామంది ఏంటంటే కొంచెం ల్యాగ్ చేస్తుంటారు. ల్యాగ్ అంటే 2 నిమిషాల వీడియో ఉందనుకోండి, దాన్ని 10 నిమిషాలుగా చేస్తారనమాట. సో అలా చేయడం వల్ల ఏంటంటే చూసే వ్యూవర్కి చిరాకు వస్తుంది. అలా కాకుండా మీరు అదే వీడియోని తగ్గించి, టైం అనేది తగ్గించి చేయడానికి ట్రై చేయండి. సో అట్లాంటప్పుడు ఏంటంటే ఒక వ్యూవర్ చూసేటప్పుడు వీడియో అనేది చిన్నగా ఉండడం వల్ల చూడడానికి ఇష్టపడతారనమాట. మనకు ఆ వీడియో అనేది పాపులర్ అయితే అయ్యే అవకాశం అయితే ఉంటుందన్నమాట. సో చాలామంది అనుకుంటారు కంటెంట్ ఎక్కడ నెతకాలి, ఎక్కడ దొరుకుతుంది ఏంటి అని చెప్పి. మీరు ఎక్కడ నెతకవలసిన అవసరం అయితే ఏం లేదు. కంటెంట్ అనేది యూట్యూబ్లోనే నెతకండి, యూట్యూబ్లోనే చేయండి. అవే వీడియోని పట్టుకొచ్చి మీరు చేయండి. కాకపోతే ఏంటంటే మీరు మీ స్టైల్లో చెప్పడానికి ట్రై చేయండి. వేరే క్రియేటర్తో పోల్చుకుంటే మన దాంట్లో కొంచెం కొంచెం ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఉండేలాగా మనం క్రియేట్ చేయాలన్నమాట. అంటే వాళ్ళు చెప్పలేని విషయాలు కానీ మనం మన ఛానల్లో చెప్పాలన్నమాట. అదే మనకి మెయిన్ పాయింట్. సో మీరు కంటెంట్ చేయాలంటే యూట్యూబ్లో చూడండి. చూసిన తర్వాత మీరు ఫస్ట్ ఒక కంటెంట్ అనుకోండి, ఆ కంటెంట్ యూట్యూబ్లో సెర్చ్ చేసి యూట్యూబ్లో చూసిన తర్వాత మీరు దాన్ని ఏ విధంగా చేయాలనేది సెట్ చేసుకోండి. ఓకేనా గైస్, మరి టోటల్గా వీడియో అయితే ఇంతే. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని ఇటువంటి అప్డేట్స్ కావాలనుకుంటే కనుక మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. ఓకేనా గైస్, మరి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు బై.